నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు ముఖ్య వార్తలొచ్చేసి సినిమా టిక్కెట్ల వివాదం నడుస్తా ఉంది. ఈరోజు నిర్మాతలు, అలాగే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతున్న నిర్మాతలు, అలాగే హీరోలు కలిసి ముఖ్యమంత్రితో భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సినిమా టిక్కెట్ల వివాదానికి సంబంధించి పెంచుకోవడానికి అవకాశం కల్పించాలంటూ ఇప్పుడు సినీ పరిశ్రమ తరపు నుంచి వాళ్ళు కోరబోతా ఉన్నారు. సంక్రాంతికి రాబోతున్న సినిమాలు ముఖ్యంగా ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోలు, అలాగే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళు ఈరోజు ముఖ్యమంత్రిని కలవబోతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం రాజా సాబ్ సినిమాకి సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోస్ కానీ ప్రీమియర్ షోస్కి అవకాశం కల్పించకపోవడం, అలాగే ప్రధానంగా ఈ అంశం మీద జీవో నెంబర్ 120 ప్రకారం ఎట్లాంటి జీవోలు కూడా దాని మీద రిలీజ్ చేయొద్దని కోర్టు ఆర్డర్ ఇవ్వడం. దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు నీళ్ల వివాదం ఇంకా ముదురుతున్నట్టుగా కనపడతా ఉంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో కొంత డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆయన కూడా కొన్ని ప్రెస్ మీట్లో ఈ నీటి హక్కుల గురించి మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. వివాదాలు వద్దు అంటూ కూడా. ప్రధాన వార్తల్లో అదే కనపడతా ఉంది. వివాదాలు వద్దు, మాకు నీళ్ళే కావాలట. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా నదిపై ప్రాజెక్టులకు ఉమ్మడి ఏపీలోనే అనుమతుల్లో ఛాయ్. వాటికి ఇప్పుడు అడ్డు తగలకండి. అలా చేస్తే మళ్ళీ ఈసీలు, సిడబ్ల్యూసి పర్మిషన్లు తేవడం సమస్యగా మారుతుందట. అభివృద్ధికి పొరుగు రాష్ట్రం సహకారం ఎంతైనా అవసరమట. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్ళాలి. సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కోర్టుకి వెళ్ళడం కంటే మనమే కూర్చుని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొందామట. వివాదాల కంటే తమకు నీళ్లే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ నడుమ నెలకొన్న నీటి సమస్యలపై చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం కనుగొందామని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. నీటి వివాదాలు పదే పదే తెరపైకి వస్తున్న వేళ మీకు పంచాయతీలు కావాలా, నీళ్లు కావాలని తనను ఎవరైనా అడిగితే నీళ్లు కావాలంటానని పేర్కొన్నారు. వివాదాలు కావాలా, పరిష్కారాలు కావాలంటే పరిష్కారాన్నే తాను కోరుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఏ రాష్ట్రమైనా పొరుగు రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదని, పరిష్కారాలు కోరుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరస్పర సహకరించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల్లోని టీజేఏసీ ఈసిటీలో సుజన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆ సభాముఖంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పొరుగు రాష్ట్రం అంటే ఇచ్చి పుచ్చుకునే దూరంలో ఉండాలి. కాబట్టి మనం పంచాయతీలు పెట్టుకోవద్దు. దీని మీద కూర్చుని ఒకసారి ఒక డెసిజన్ తీసుకుందాం. వివాదాలు వద్దు, కోర్టు కేసులు ఇవన్నీ మనకు అవసరం లేదు. పొరుగు రాష్ట్రాలతో మనం సహకారంతో కలిసి పనిచేయాలని ఆయన ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. నీటి విషయంలో ప్రధానంగా జరుగుతున్న అంశం మీద ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని మీద మనం కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించే ధోరణిలో మనం మాట్లాడుకుందామని ఆయన చంద్రబాబు నాయుడికి పిలుపునిస్తూ ఉన్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి. రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం అంట. ధరల పెంపుపై నిర్మాతలకు ఎలాంటి మెమోలు ఇవ్వద్దు. జీవో నెంబర్ 120పై పునర్సమీక్షించాలని సర్కారును కోరిన సర్కారుకు సూచనట. సినిమా టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ టికెట్ల ధరల
పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం సినిమా టికెట్లు ధరల పెంపుపై ఎలాంటి మెమోలు ఇవ్వొద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై జీవోను సస్పెండ్ చేసింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై చంద్రశేఖర్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విచారణకు అనుమతించింది. టికెట్ రేట్ల పెంపుదల ఒక పద్ధతి ప్రకారం జరగాలని, సినిమాకు పెంచడం సరికాదని పిటిషనర్ తరపు అడ్వకేట్ పాడూరి శ్రీనివాసరెడ్డి కోర్టుకు వివరించారు. ప్రతివాదనలుగా హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బుక్ మై షో ప్లాట్ఫామ్ను పేర్కొంది. విచారణ సందర్భంగా జీవో 120పై పునర్సమీక్ష చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. జీవో నెంబర్ 120 అమలు జరిగి 10 ఏళ్ళు కావస్తుందని, మార్కెట్ ధరల పెరుగుదల దృష్ట్యా టికెట్ ధరల పెంపుపై ప్రభావం ఉంటుందని పేర్కొంది. సినిమా టికెట్ ధరల పెంపుపై దాఖలైన మరో పిటిషన్లో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మేము కూడా సినిమాలకు వెళ్తాం, మాకు సినిమా టికెట్ ధరలు తెలుసు అని న్యాయస్థానం పేర్కొంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తున్నారని దాఖలైన పిటిషన్పై విచారణ చేసింది. టికెట్ ధరల పెంపు విషయంలో హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని హైకోర్టు అడ్వకేట్ విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు. జిల్లా స్థాయి కలెక్టర్లు హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ ధరల పెంపు అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. పెద్ద సినిమాల సమయంలో తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని ప్రశ్నించింది. సినిమా టిక్కెట్ల ధరలు పెంచబోమని సంబంధిత మంత్రి స్వయంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. అయినా పదే టిక్కెట్ ధరల పెంపునకు ఎలా అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిందట. పాత టిక్కెట్ రేట్లే అమల్లోకట. రాజాసాబ్ చిత్ర యూనిట్ విజ్ఞప్తి మేరకు టిక్కెట్ రేట్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి మెమో జారీ చేసింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 132 అదనంగా పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లో 62, మల్టీప్లెక్స్లో 89 పెంచుకోవచ్చని పేర్కొంది. అయితే రేట్లు పెంచొద్దని హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం నుంచి పాత ధరలు అమల్లోకి వస్తాయని పిటిషనర్లు వెల్లడించారు. కాగా అఖండ 2 ప్రీమియర్ షో టిక్కెట్లపై దాఖలైన పిటిషన్పై విచారణ జరగాల్సి ఉండగా లంచ్ మోషన్ పిటిషన్ల విచారణ జరగలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్త సినిమాలు ఏదైతే ఇప్పుడు పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, దాదాపు 100 కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలకు సంబంధించి టిక్కెట్లు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వమే క్రియేట్ చేస్తూ ఉంది. ప్రభుత్వం సంబంధించి మంత్రి, సినిమాటోగ్రఫర్ మంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో ఈయన మెమోలు జారీ చేస్తూ ఉన్నారు. మీరు పెంచుకోవచ్చు, 500 పెట్టుకోండి, 1000 రూపాయలు పెట్టుకో, ఇక వాళ్ళ ఇష్టం. ఇక 1200 ఉంటుందా, 1500 ఉంటుందా, 2000 ఉంటుందా, 3000 ఉంటుందా, వాళ్ళ ఇష్టం ఇక టికెట్ ధర అనేది. సో ఈ నేపథ్యంలో ఏదైతే జీవో జారీ చేస్తుందో ప్రభుత్వం, సో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు. ఈ మెమో జారీ చేసే ప్రకారంలో ఏదైతే జీవో నెంబర్ 120ని పునర్సమీక్షించి, ఎందుకంటే అది వచ్చి చాలా రోజులైంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని వీళ్ళ టికెట్ ధరలకి మెమోలు జారీ చేస్తున్నారు కాబట్టి, సో ఈ మెమోని పునర్సమీక్షించాలని, అలాగే ఇప్పుడు ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నారో వాళ్ళు జీవోలు జారీ చేయొద్దని క్లియర్ కట్గా కోర్టు చెప్పడం జరిగింది. సో దీని మీద సిపికి హక్కు ఉంటుంది. సో అతనే బెనిఫిట్ షోలు కావచ్చు లేదా ఈ టికెట్ ధరలు కావచ్చు పెంచుకోవచ్చా లేదా అని డిసైడ్ చేయాల్సిన సిపి అనేది కోర్టు చెప్తా ఉంది. సో ఈ ప్రకారం రాజాసాబ్ టికెట్ ఏదైతే పెంచుకోవచ్చు అని మొన్న 9వ తారీఖు నాకు తెలిసి నిన్న ఏదైతే జారీ చేసిన మెమో ఉందో, సో దీన్ని కొట్టేస్తూ రెగ్యులర్ రేట్స్కి, అంటే యాక్చువల్గా ఏదైతే థియేటర్ రేట్స్ ఉంటాయో ఆ రేట్స్కి టికెట్లు అమ్మాలని నిన్న ఈవినింగ్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఆ జీవో కొట్టేవేయడం జరిగింది. సో ఇప్పుడు దీని మీద ఇప్పుడు ముఖ్య నేతలు, బడా ప్రొడ్యూసర్లు, అలాగే బడా హీరోలు వీళ్ళందరూ కూడా కూర్చుని లేదు మాకు వెసులుబాటు కలిపియండి, మాకు 1000 రూపాయలు చేయండి టికెట్, మేము 600 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీసాం ప్రజలకు వినోదం అందించడం కోసం, సో కాబట్టి మాకు వెసులుబాటు క్రియేట్ చేయండి, మాకు 1200 కోట్లు రావాలి, 1500 కోట్లు రావాలి, 2000 కోట్లు మేము సంపాదించుకోవాలి, కాబట్టి మీరు
మాకు ఇట్లా వెసులుబాటు కల్పియండి అని ఈరోజు ముఖ్యమంత్రిని, అలాగే షాడో షాడో సినిమాటోగ్రఫీ మంత్రి రోహిన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడీడ. అసలు సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కానీ రోహిన్ రెడ్డిని కలవబోతా ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి. సో దీని మీద ప్రధానంగా మరి అసలు రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి దీంట్లో? రేవంత్ రెడ్డిని కలవనున్న సంక్రాంతి సినిమా హీరోలట. అనఫిషియల్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి రోహిన్ రెడ్డి నేతృత్వంలో సంక్రాంతి రిలీజ్ సినిమాల హీరోలు, నిర్మాతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలవనున్నట్టు సమాచారం అట. జీవో నెంబర్ 120ని మారుస్తూ సినిమా రేట్లు పెంచుతూ కొత్త జీవో వచ్చేలా సహకరించమని కోరనున్నట్టు సమాచారం అట. మిగిలిన హీరోలు కూడా ఈ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అసలు ఈ రోహిన్ రెడ్డి ఎందుకు వచ్చిండు సీన్లోకి? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, మరి ఆయన పోయి మరి ఈయన ఎట్లా మధ్యలోకి వచ్చింది? ఈయన అంటే రోహిన్ రెడ్డి ఏమన్నా సినిమాటోగ్రఫీ మంత్రి శాఖ ఇచ్చిర్రా? అనఫిషియల్ సినిమాటోగ్రఫీ మంత్రా? మరి రోహిన్ రెడ్డి ఎట్లా మరి దీన్ని డీల్ చేస్తూ ఉన్నాడు? ఆయనకి ఎట్లా దీన్ని అవకాశం ఇచ్చారు? మరి సినిమాటోగ్రఫీ మంత్రి ఊసేలేదు కదా అందులో. అంటే లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసి పక్కన పెట్టిరా మరి ప్రస్తుతానికి? సరే పోనీ అది పక్కన పెడితే, ఇప్పుడు ఈ హీరోలందరూ కలిసి మళ్ళీ మీరు ఒక డీల్ కుదిరించుకుని ఇంత పర్సెంటేజ్ ప్రభుత్వానికి ఇస్తాం, తెలంగాణలో ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తాం వచ్చిన దాంట్లో అని ఏదైనా డీల్ కుదిరించుకుని ఆ జీవో నెంబర్ 120ని పక్కన పెట్టి ఇంకో కొత్త జీవోని పెట్టే పరిస్థితి ఉంటుందా? మరి అలా వెళ్తే హైకోర్టు ఇప్పుడు ఆల్రెడీ తీర్పు పెండింగ్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇప్పుడు ఆ జీవోని కాదని ఇంకొక జీవో ఇస్తే మరి హైకోర్టులో మళ్ళీ దాని మీద కూడా కేసు వేసే పరిస్థితి ఉంటుంది కదా. అసలు బేసిక్గా ఈ బెనిఫిట్ షోలు వద్దన్నదే సామాన్యుడి సినిమా చూసే పరిస్థితులు లేవు కాబట్టి ఈ రోజుల్లో 500, 1000, 2000, 3000 ఇక వాడి ఇష్టం. ఇక మొదటి ఒక పెద్ద సినిమా అయితే ఇక వాడి ఇష్టం. ఇక మొదటి వారం రోజులు వాడు దండుకున్నంత దండుకుంటాడు. ఇక రాజాసాబ్ నిన్న కలెక్షన్లు ఇక 50 కోట్లు 100 కోట్లు వేస్తూ ఉన్నారు నిన్న, ఏదో ఒక రోజులోనే. ఎట్లొచ్చినాయి 100 కోట్లు 50 కోట్లు ఎట్లొచ్చినాయి? ఇట్లనే సినిమా టికెట్ రేట్లు పెంచుకోమని మన జీవో ఇచ్చారు. అదే రేట్ల ప్రకారం వాళ్ళు ఇష్టాచారం రేట్లు పెంచుకున్నారు. ఇక అయ్యే పైసలు కదా. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు ఎట్లొస్తాయి? సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇక ప్రొడ్యూసర్ బయటపడాలి, డిస్ట్రిబ్యూటర్ బయటపడాలని చెప్పి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సేవ్ అవ్వడం కోసం ప్రజల సొమ్ముని పనంగా పెట్టి ప్రభుత్వాలు ఈ జీవోలు జారీ చేస్తూ ఉంది. సినిమా ఫ్లాప్ అయినా వాడి పైసలు వాడికి వెళ్తాయి. ఇదే సినారియో ఇప్పుడు 500, 1000 రూపాయలు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాళ్ళు అడగడానికి కూడా రీజన్ ఏంటి? సినిమా ఒకవేళ ఫ్లాప్ అయినా వీళ్ళు బయటపడవచ్చు కదా, పైసలు వచ్చేస్తాయి. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పక్కన పెడితే ఇక ఫ్లాప్ అయితే ఇక మన పైసలు మనకు వచ్చేస్తే మనం బయటపడవచ్చు ఆ వారం రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి పండుగల హడావుడి ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రౌడ్ సినిమాలకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఈరోజు, ఫ్యామిలీ ఆడియన్స్. సో ఇప్పుడు బాగా దండుకునే ఛాన్స్ ఉంది వీళ్ళకి. సో మరి ఇప్పుడు ఈరోజు మీటింగ్లో మరి వాళ్ళు అడగబోయే మెయిన్ పాయింటే ఇది. మాకు టికెట్లు పెంచుకునే వెసులుబాటు క్రియేట్ చేయండి, మాకంటూ ఒక జీవో తీసుకురండి అనేదే వాళ్ళ విజ్ఞప్తి. పాత రేట్లతో వెళ్తే ఆ 100 రూపాయలు 150 రూపాయలతో వెళ్తే మాకు వచ్చేది ఏమి ఉండదు ఆ పైసలతో అని, మాకు 1000 రూపాయలు 1500 పెంచుకునే అవకాశం కల్పియండి అని వాళ్ళు అర్జీ పెడతారు. ఇక ప్రజలతో సంబంధం లేదు. ప్రజలు చూడాలి, చచ్చినా చూడాలి కాదు. 5000, 10,000 అయినా ఫ్యామిలీతో వాడు వెళ్ళి చూడాల్సిందే. ఇక వాళ్ళ గురించి వీళ్ళకి అనవసరం. ప్రజలు ఖర్చు పెట్టగలరా, ఖర్చు పెట్టే పొజిషన్లో ఉన్నారా లేదా అనేది వాళ్ళకి అనవసరం. ఇక మనం పెంచేసుకుని మనం పైసలు దండుకుని హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు చిరంజీవి, రవితేజ, ప్రభాస్ వీళ్ళందరూ పోతున్నారు. ఇక పైసలు తక్కువైనట్టుగా మరి ఇక మంది మీద పడి సంపాదించుకునే పరిస్థితి ఇది అంతా కూడా.
ఇక 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులట. సంక్రాంతి సందర్భంగా రవాణా శాఖ ముమ్మర తనిఖీలట. సంక్రాంతి సందర్భంగా రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా తదితర రాష్ట్రాలకు నడిచే స్లీపర్ బస్సులను తనిఖీ చేశారు. 3 రోజుల్లోగా ఈ నెల అంటే 7, 8, 9 తేదీలు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల జాబితా లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం మొదలైన ఉల్లంఘనలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని రవాణా శాఖ తెలిపిందట. త్వరలో స్లీపర్ బస్సులపై మార్గదర్శకాలంట. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయరాదని, స్టేట్ క్యారేజ్గా బస్సులు తిప్పరాదని రవాణా శాఖ హెచ్చరించింది. త్వరలో స్లీపర్ బస్సులు నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయ్యి తెలంగాణలో తిరిగే స్లీపర్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసిందట. ఈ విషయాన్ని మొదట కావేరీ బస్సు ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడే చెప్పాము. చాలా బస్సులు పక్క రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న బస్సులు ఉన్నాయి. రాజస్థాన్, ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని తెలంగాణ, ఏపీలో తిప్పుతూ ఉన్నారు ఆ బస్సులను. వాటికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక్కడ తిరగడానికి అనేది, అసలు వాళ్ళు ట్యాక్స్లు ఇక్కడ కట్టట్లేదు. వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎందుకు అక్కడ చేయించుకుంటున్నారు, అక్కడ తక్కువగా అవుతుంది కాబట్టి అక్కడ చేయించుకుని బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఇష్టాచారం రేట్లు పెంచుకొని ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ట్యాక్సులు? తమిళనాడుకి లేదా ఢిల్లీకి కట్టాల్సిన పరిస్థితి ఆ ట్యాక్సులు. ఇక్కడ తెలంగాణకి రావు. తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి రావాయి. సో ఈ పరిస్థితులు ఏంటంటే, ఎంతైనా ఈ తనిఖీలు అయితే బేసిక్గా జరగాలి. తనిఖీలు జరగాలి. టికెట్ ప్రైజుల విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు అవి కూడా 3,000, 4,000, 5,000 వాళ్ళ ఇష్టం. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటంటే ఇట్లాంటి పండుగ సమయాల్లో ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుతారు పైసలు. మామూలుగా 600 ఉండే టికెట్ కూడా ఇప్పుడు 1,500, 2,000, 3,000 ఉంటుంది టికెట్. వాడి ఇష్టం. ఇక చివరి నిమిషంలో అయితే ఇంకా వాడు చెప్పిందే రేటు. ఇక చివరి నిమిషంలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాత్రం వాడు చెప్పిందే రేటు. ఇష్టమైతే బుక్ చేసుకోవాలి, లేదంటే పోవాలి. దీని మీద ఆర్టీసీ మరి బస్సులు, స్పెషల్ బస్సులు వేసింది. స్పెషల్ బస్సులు ఉన్నాయి, ఇప్పుడు తిరుగుతూ ఉన్నాయి. మరి వాటి బుకింగ్ ఏమన్నా ఓపెన్ అయ్యిందంటే వాటి పరిస్థితి కూడా ఇంతే పరిస్థితి ఉంది. ఆర్టీసీ ఏం చేస్తూ ఉంది, ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. జిల్లా తిరిగే ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటాయి. ఆ బస్సులను కూడా వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు స్పెషల్ బస్సులాగా. ఇప్పుడు 400-500 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఆ ఎక్స్ప్రెస్ బస్సులో, ఒక పల్లి వెలుగు బస్సులో వాడు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? 500 కిలోమీటర్లు ట్రావెలింగ్ అంటే టికెట్ ఎంతైనా పక్కన పెట్టండి. ఒక పల్లి వెలుగు బస్సులో వాడు స్పెషల్ బస్సు అయినా, ఒక పల్లి వెలుగు బస్సు, ఒక ఎక్స్ప్రెస్ బస్సు వేసి దానికి 500-600 ఛార్జ్ చేసి, ఆర్టీసీ వాళ్ళు కూడా 500-600 ఛార్జ్ చేసి, ఇప్పుడు ఆ పల్లి వెలుగు బస్సులో తీసుకెళ్తాడు. 500 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి వాళ్ళు ఆ బస్సులో. ఆర్టీసీ కూడా ఇంతే ఘోరంగా తయారైంది. 400-500 ఉండే టికెట్ని ఆర్టీసీ కూడా ఇప్పుడు 300-400 పెంచి వాళ్ళు కూడా ఇప్పుడే దండుకోవాలని చూస్తారు. ప్లస్ టికెట్లు అందరికీ అందుబాటులో ఉండవు. ఇప్పుడు ఆల్రెడీ రద్దీ స్టార్ట్ అయింది కదా. ఎక్కడికక్కడ ఆన్లైన్లో చూసుకుంటే ఇష్టాచారం ఉంది ప్రైవేట్ బస్సు రేట్లు అయితే. సైబర్ నేరగాళ్లపై మెరుపు దాడులట. 34 మందిని అరెస్ట్ చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. చిన్నారుల అశ్లీల వీడియోలు,
సర్క్యులేట్ చేస్తున్న 24 మంది పాత నేరస్తుల గుర్తింపట. మరో 10 మంది మ్యూల్ అకౌంట్దారులట. నిందితుల్లో ఇరిగేషన్ ఉద్యోగి కూడా ఉన్నాడట. మరి ఎంత ఘోరమైన పరిస్థితి. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన భారీ ఆపరేషన్లో 34 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు చేసింది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18 బృందాలు ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. మొత్తం 34 మందిని అరెస్ట్ చేయగా వారిలో 24 మంది చిన్నారుల అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేస్తున్న పాత నేరస్తులు, మిగిలిన 10 మంది మ్యూల్ అకౌంట్దారులుగా గుర్తించారట. రాజేంద్ర నగర్కు చెందిన నిందితుడు శ్రీకాంత్ను అరెస్ట్ చేసి అతని చీరలో ఉన్న 4 ఏళ్ల చిన్నారిని పోలీసులు రక్షించారట. ఆపరేషన్కు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ డీజీ శిఖా గోయల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారట. అరెస్ట్ చేసిన 24 మంది నిందితులపై 91 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల్లో నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి సైతం ఉన్నట్లు తెలిపారు. చిన్నారుల అశ్లీల వీడియోలు సర్క్యులేట్ చేసిన విషయంలో 3 కేసులు, వాటిలో పోక్సో కేసు కూడా నిజామాబాద్ సిసిపిఎస్లో నమోదైనట్లు పేర్కొంది. అరెస్ట్ అయిన 10 మంది మ్యూల్ అకౌంట్దారులు దేశవ్యాప్తంగా 37 నేరాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించారట. వీటి ద్వారా సుమారు 26 కోట్ల మేర సైబర్ మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. పిల్లలకు సంబంధించిన ఏదైనా అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.government.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని డీజీ శిఖా గోయల్ సూచించారట. చిన్నారుల దాదాపు 34 మందిని అరెస్ట్ చేసిందట సైబర్ నేరాలకు సంబంధించి. ఇందులో ప్రధానంగా చిన్నారులు అంటే 18 సంవత్సరాల కంటే లోపు ఉన్న వాళ్ళ అమ్మాయిల వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారట. వారితో అశ్లీల వీడియోలు తీసి వాటిని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారంట, చిన్నపిల్లల్ని బెదిరించి. ఇందులో ఒక యూట్యూబర్ కూడా, వైజాగ్కి సంబంధించిన ఒక యూట్యూబర్ కూడా ఉన్నట్టుగా నిన్న కొన్ని పోస్టులు నేను చూశాను. అతను కూడా సర్క్యులేట్ చేస్తున్నట్టుగా ఆ చిన్నపిల్లలతో అశ్లీల వీడియోలు తీసి వాటిని ఆన్లైన్లో పెట్టి, మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి వీళ్ళని? ఇట్లాంటి వాళ్ళని దాదాపు 91 కేసులు ఉన్నాయట. 24 మంది మీద కలిపి మొత్తం 91 కేసులు ఉన్నాయట. అందులో పోక్సో కేసులు ఉన్నాయి. దాదాపు 3 కేసుల్లో ఒకటి పోక్సో కేసు ఉందంటే మరి వాటిని వాళ్ళు ఎట్లా బయట తిరుగుతున్నారు? ఇప్పుడు 91 కేసులు ఉన్న నేరస్తులు వాళ్ళు ఎట్లా బయట తిరుగుతూ ఉన్నారు? బయట తిరుగుతూనే మళ్ళీ ఆ పనులు వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చూడు మరి ఎంత ఘోరమైన పరిస్థితి. ఒకవేళ ఎవరైనా అంటే చిన్నారులు కావచ్చు, మేజర్ అయిన 25 సంవత్సరాల లోపు ఎవరైనా మీ పిల్లలు ఇంట్లో ఒకవేళ ఇట్లాంటి ఆన్లైన్ యాప్స్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఆన్లైన్ యాప్స్ కానీ అట్లాంటిది ఏదైనా మీరు డౌట్ ఉన్నా కూడా 1930 నెంబర్కి డయల్ చేయాలి. లేదంటే www.cybercrime.government.in అనే వెబ్సైట్లో మీరు ఫిర్యాదు చేయొచ్చట. సో ప్రధానంగా పేరెంట్స్ మీరు ఒక కన్ను పెట్టుకుని ఉండాలి వాళ్ళ పిల్లల మీద. ఎందుకంటే బయట ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే, బయటికి రాని ఇంకా చాలా ఉన్నాయి. సో వాటిని అడ్డుకోవాల్సిన ఫస్ట్ అక్కడ పేరెంటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. చిన్నపిల్లల విషయంలో పేరెంటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. బయట చాలా దారుణంగా ఉంది. స్కూల్కి వెళ్ళినా కూడా ఈ ఫోన్లు ఇవి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళినా కూడా ఇట్లాంటి ఘోరాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో వీలైనంత మేర ఫోన్కి దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి పిల్లల్ని. ఒకవేళ లేదా ఏదైనా డౌట్గా కనిపించినా కూడా వాళ్ళు ఇచ్చిన నెంబర్కి డయల్ చేసి ఫస్ట్ ఫిర్యాదు చేయడం చాలా ఉత్తమం. ఫస్ట్ నటుడు నవదీప్కు ఊరటట. డ్రగ్స్ కేసు కొట్టివేసిన హైకోర్టు. డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్కు భారీ ఊరట లభించిందట. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అడ్వకేట్ వెంకట్ సిద్ధార్థ్ చేసిన వాదనలో కోర్టు ఏకీభవించి గుడి మల్కాపూర్లో నమోదైన డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వకేట్ కోర్టుకు వివరించారు. దీంతో
స్పాట్లో అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించిందట. రాహుల్ సిప్లిగంజ్కు హైకోర్టు నోటీసులట. కాల్ట్ వెబ్ సిరీస్ వివాదంలో జారీ. మేటా, గూగుల్ కాల్ట్ వెబ్ సిరీస్ దర్శకుడు సినీ బృందానికి సైతం. కాల్ట్ వెబ్ సిరీస్ వివాదంలో అందులో నటిస్తున్న ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురుకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందట. ఈ వెబ్ సిరీస్లో అసభ్యమైన కంటెంట్, అభ్యంతరకర భాష ఉందంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ నగేష్ భీమా పాకా శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరపు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం స్పందించాలని ప్రతివాదులకు ఆదేశించింది. ప్రతివాదులుగా రాహుల్ సిప్లిగంజ్ కల్ట్ వెబ్ సిరీస్ దర్శకుడు, చిత్ర బృందంతో పాటు సోషల్ మీడియా దిగ్గజాలైన మేటా లేదా గూగుల్కు కోర్టు నోటీసులు ఇచ్చిందట. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యదర్శి తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ అంశంపై తమ వాదనలను వినిపించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయవాది రామారావును వ్యక్తిగత నోటీసులు జారీ చేసేందుకు కూడా అనుమతించిన కోర్టు తదుపరి విచారణకు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసిందట. డీజీపీ శివధర్ రెడ్డికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ అట. ఆయన నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. రెగ్యులర్ డీజీపీ నియామకానికి 4 వారాల్లో పూర్తి చేయండి. ప్రభుత్వం అలాగే యూపీఎస్సీకి న్యాయస్థానం ఆదేశం అట. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదాట. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శివధర్ రెడ్డికి న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అయితే రెగ్యులర్ డీజీపీ నియామక ప్రక్రియను 4 వారాల్లో ముగించాలని యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణకు వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసిందట. ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. గతేడాది ఏప్రిల్ నుంచి 5 పేర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ స్పష్టీకరణ కోణం పంపిందని కోర్టుకు వివరించింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31న కూడా మరోసారి జాబితా పంపగా సుప్రీంకోర్టు అనుమతి తీసుకోవాలంటూ యూపీఎస్సీ ఆ జాబితాను తిప్పి పంపించిందని ఏజీ కోర్టుకు తెలిపారు. యూపీఎస్సీకి ఆదేశించాలని హైకోర్టును ఏజీ కోరారు. డీజీపీగా శివధర్ రెడ్డి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనల ప్రకారం డీజీపీ పదవి విరామం పొందే సమయానికి 3 నెలల ముందే యూపీఎస్సీకి ప్యానెల్ పంపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ నియామక ప్రక్రియ జరగలేదని పిటిషన్లో పేర్కొన్నారు. శివధర్ రెడ్డిని నియమిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టును అభ్యర్థించగా విచారించిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసిందట. బ్లాక్ లిస్ట్లో ఏజెన్సీలట. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఎఫ్, ఈఎస్ఐ కల్పించని వాటికి సర్కార్ చెక్కట. వచ్చే నెల నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలట. 12 ఏళ్లలో 1000 కోట్లు దోచుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు గుర్తింపట. బినామీల పేరుతో ఏజెన్సీలు తీసుకున్న గులాబీ నేతలట. వారికే పెద్ద ఎత్తున కమిషన్ చెల్లిస్తున్నట్లు ప్రచారం. ప్రభుత్వ హెచ్చరికతో ఏజెన్సీ ఉరుకులు పరుగులట. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, కమిషనరేట్ కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కు ఈఎస్ఐ అలాగే పిఎఫ్ సౌకర్యం కల్పించని ఏజెన్సీల ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందట. ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించని
కల్పించాలని తమ ఆదేశాలు పట్టించుకోకపోతే వచ్చే నెల నుంచి ఆయా ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు పిఎఫ్, సిఎస్ఐ, ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించే పనిలో పడ్డారట. 12 ఏళ్లలో వేల కోట్లు దోపిడీ అట. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.9 లక్షల మంది కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారని కమిషనరేట్స్ కార్పొరేషన్ వర్సిటీలో పనిచేస్తున్నారు. వీరందరికీ ఏజెన్సీలు ఎంపిక చేస్తాయి. ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచే సమయంలోనే ఎంప్లాయీస్కు పిఎఫ్ అలాగే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం రూల్స్ పెట్టింది. అందుకోసం ప్రభుత్వం సగం వాటా చెల్లించాలి. కానీ ఇంతకాలం ఈ రూల్స్ మెజార్టీ ఏజెన్సీలు అమలు చేయలేదట. ప్రభుత్వం మాత్రం సదరు ఎంప్లాయీస్కు ప్రతి నెల జీతంతో పాటు తన వాటాగా ఇచ్చే ఈఎస్ఐ, పిఎఫ్ నిధులు విడుదల చేస్తూనే ఉంది. ఆ నిధులను ఏజెన్సీలు పూర్తిగా స్వాహా చేశాయి. ఎంప్లాయీస్ వాటాను సైతం మింగేశాయి. 12 ఏళ్ల కాలంలో ఏజెన్సీలు వేల కోట్లు దోచుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయట. సీఎం ఆదేశాలతో ఆర్థిక శాఖ దూకుడట. డిసెంబర్ 3వ వారంలో అన్ని విభాగాల సెక్రటరీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదిక పనిచేస్తున్న ఎంప్లాయీస్కు పిఎఫ్ అలాగే ఈఎస్ఐ సౌకర్యాలు అందించేందుకు చొరవ చూపాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ జనవరి 26 లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించారు. రంగంలోకి దిగిన ఆర్థిక శాఖ ఏజెన్సీల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు అందిస్తున్న పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాల వివరాలు ఇవ్వాలని, లేకపోతే వెంటనే సంబంధిత సౌకర్యాలు కల్పించాలని సర్క్యులర్ జారీ చేసిందట. ఎంప్లాయీస్ వివరాలతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ అందించినట్లుగా చూపించే ఆధారాలు పంపాలని ఆదేశించింది. డెడ్లైన్ లోపు వివరాలు అందించాలని, లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ సేవలను ఇతర ఏజెన్సీలకు అప్పగిస్తామని హెచ్చరికలు జారీ చేసిందట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సేవలు అందిస్తున్న ఏజెన్సీకు ప్రభుత్వ కమిషన్ ఇస్తుంది. అయితే అది ఒక్కో శాఖలో ఒక్కో తీరుగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని శాఖల్లో ఎక్కువగా, మరికొన్ని శాఖల్లో తక్కువగా ఉన్నట్టు టాక్. గులాబీ లీడర్ల ఏజెన్సీలకు మాత్రం పెద్ద ఎత్తున కమిషన్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదట. వ్యవసాయ శాఖలో పొరుగు సేవలు అందిస్తున్న ఏజెన్సీకి 14%, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏజెన్సీకి ఏకంగా 20% పైగా కమిషన్ ఇస్తున్నట్లు సమాచారం అట. బినామీల పేరుతో గులాబీ నేతల ఏజెన్సీలట. రాష్ట్రంలో సుమారు 2000 ఏజెన్సీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సేవలు అందిస్తున్నాయి. ఇందులో మెజార్టీ సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతల బినామీలు, అనుచరుల పేరుతో ఉన్నట్లు తెలిసింది. ఆర్థిక శాఖ ఆదేశాలతో వీరందరూ ఇప్పుడు పిఎఫ్ అలాగే ఈఎస్ఐ ఆఫీసులకు క్యూ కడుతున్నారట. ఏజెన్సీలు అందించే ఆధారాలను క్రాస్ చెక్ చేసేందుకు అధికారులు సైతం రెడీగా ఉన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ ఆఫీసుల నుంచి సదరు ఏజెన్సీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు తీసుకొని చెక్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ తప్పుడు ఆధారాలు ఇస్తే చర్యలకు సైతం సిద్ధమయ్యారట. ఈ సెక్రటరేట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏజెన్సీల ద్వారా వాళ్ళని తీసుకుంటారు. కొన్ని ఏజెన్సీలకి ఇస్తారు ఆ బాధ్యత. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి లోపల ఎంత అవకాశం ఉంది, దాన్ని బట్టి ఎంతమంది కావాలి, దాన్ని బట్టి వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ఇస్తారు. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ఏవైతే ఏజెన్సీలు ఉన్నాయో వీళ్ళకి స్ట్రిక్ట్గా గవర్నమెంట్ రూల్స్ పెట్టిందట. ఈఎస్ఐ, పిఎఫ్లు రెండు కూడా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. సగం వాళ్ళు కట్టుకుంటే సగం ప్రభుత్వం కట్టేటట్టు వాళ్ళు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా అంటే 10 ఏళ్ల నుంచి, అంటే దాదాపు 12 ఏళ్ల నుంచి ఆ పిఎఫ్లు, ఈఎస్ఐలు ఏదైతే ఏజెన్సీ సంస్థ ఉందో అదే మింగేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ సంస్థలు ఏదైతే 2000 ఏజెన్సీ సంస్థలు ఉన్నాయో అవే ఆ పిఎఫ్లు, ఈఎస్ఐలు మింగేస్తున్నాయి.
దాదాపు 1,000 కోట్లు ఇప్పటి వరకు తిన్నాయట. సో ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, ఎవరైతే పిఎఫ్లు ఈఎస్ఐలు ఎవరైతే ఇస్తున్నారో ఏజెన్సీకి ఇవ్వమని చెప్పినామో అవి ఇచ్చినట్టుగా మీ దగ్గర పత్రాలు ఉంటే ఆ పత్రాలు తీసుకురండి, లేని పక్షాన వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టి సో ఆ కాంట్రాక్ట్ వేరే ఏజెన్సీకి ఇస్తామని చెప్పి వాళ్ళు సర్క్యులర్ జారీ చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పటిదాకా ఈఎస్ఐలు ఇవి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు వాటికి సంబంధించి పత్రాలు సంపాదించడానికి వీళ్ళు క్యూలు కడుతూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. సో దాదాపు 2,000 ఏజెన్సీలు, రాష్ట్రంలో సుమారు 2,000 ఏజెన్సీలు కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ సేవలు అందిస్తున్నాయి. ఇందులో మెజారిటీ సంస్థలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతల బినామీల పేరుతో ఉన్నాయట. మరి ఎవరు దోచుకున్నట్టు? మరి దాదాపు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాతనా ఇది మీరు పసిగట్టేది కూడా. దాదాపు మరి ఈ 2 ఏళ్లలో కూడా ఎంత స్కామ్ జరుగుంటుంది అందులో. మరి వాటిని కూడా ముక్కు పిండి ఆ ఏజెన్సీలతో వసూలు చేయించి ఎవరికైతే అందాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందియాలి. ఫస్ట్ వాళ్ళు గుర్తించిన తర్వాత ఎవరికెవరికైతే ఏ ఉద్యోగులకైతే ఇప్పటివరకు అందలేదో వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ దగ్గర ఇవ్వాల్సిన పరిస్థితి. వీళ్ళకి ఆల్రెడీ కమిషన్లు ఉంటాయి. ఇప్పుడు ఏజెన్సీలకి కమిషన్లు ఉంటాయి, 14 నుంచి 20% కమిషన్లు ఉన్నాయి. పూరాలో 75 ఫ్రీ సింబల్స్ అట. రిజిస్టర్ పార్టీల కోసం ఎస్ఈసి జాబితా విడుదలట. బరిలోకి 13 జాతీయ ప్రాంతీయ పార్టీలట. 77 రిజిస్టర్డ్ పార్టీలు. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అట. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఓటర్ జాబితాపై నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా పార్టీలకు సంబంధించిన గుర్తులపై నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు 13 పోటీ చేయనున్నాయని, గుర్తింపు లేని రిజిస్టర్ అయిన పార్టీలు 77 ఉన్నాయట. వీటికి ఇండిపెండెంట్ గుర్తులకు కేటాయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ గుర్తుల నోటిఫికేషన్ ఆధారంగా వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. మున్సిపల్ ఎన్నికల జాతీయ పార్టీలు 5 పోటీ చేసే జాబితాలో ఉన్నాయి. ఇందులో ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, బీజేపీ, సిపిఎం, కాంగ్రెస్లు ఉండగా రాష్ట్ర పార్టీల జాబితాలో ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ఇక్కడ పోటీ చేసే పార్టీ జాబితాలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అలాగే సిపిఐ, జనసేన, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీలు ఉన్నాయి. ఇలా మొత్తం 13 గుర్తులతో కూడిన పార్టీలు పోటీ చేసేందుకు అర్హత ఉన్నాయి. గుర్తు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన పార్టీలు 77 ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. వీటి కోసం ఇప్పటి వరకు 75 గుర్తులను కేటాయించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తుల ప్రకారం జరుగుతాయి. దీంతో ఇండిపెండెంట్ గుర్తులు తక్కువగా ప్రభావం చూపుతాయి. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండవు కాబట్టి అక్కడ ఇండిపెండెంట్ గుర్తులు ప్రభావం చూపుతాయి. అయినా 77 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. వీటి కోసం 75 గుర్తులను కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల నుంచి పోటీ చేసే వరకు ఇండిపెండెంట్ జాబితా నుంచి గుర్తులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తుల్లో ఎయిర్ కండిషనర్, యాపిల్, పండ్ల బుట్ట, గాజులు, బ్యాటరీ టార్చ్, అలాగే బైనాక్యులస్, సీసా, బ్రెడ్ బాస్కెట్, కెమెరా, క్యారమ్ బోర్డ్, చైన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు, సాసర్, అలాగే కటింగ్ ప్లేయర్, అలాగే డ్రిల్లింగ్ మెషిన్, డంబెల్స్, విద్యుత్ స్తంభం, కవరు,
అలాగే పిల్లల పిల్లన్ గ్రోవి, అలాగే ఫుట్బాల్ ఆటగాడు తదితర గుర్తులను కేటాయించారట. ఏదైతే 75 పార్టీలకి ఇప్పటి వరకు 75 రిజిస్టర్ అయిన పార్టీలకి గుర్తులు కేటాయించారట. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఎప్పటికీ ఈ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి కదా, దానికి ఇవన్నీ కూడా. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% సీట్లట. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా దక్కే ఛాన్సా. ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% సీట్లట. జనరల్ సీట్లలో బీసీలకు మరో 10 నుంచి 12% ఇవ్వాలని అధికార పార్టీ యోచనట. అదే బాటలో మిగిలిన పార్టీలట. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు మెజార్టీ సీట్లు దక్కనున్నాయి. పట్టణాల్లో ఎస్సీ ఎస్టీల జనాభా తక్కువగా ఉండడంతో చట్టపరంగా బీసీలకు 32 నుంచి 34% సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్లను 50% మించరాదని, 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్టీలకు 3 నుంచి 4%, ఎస్సీలకు 13 నుంచి 14% దక్కే అవకాశం ఉన్నది. అంటే ఈ 2 వర్గాలకు కలిపి కనిష్టంగా 16%, గరిష్టంగా 18% సీట్లు వస్తాయి. దీంతో మిగిలిన 32 నుంచి 34% సీట్లు బీసీలకే కైవసం కానుంది. బీసీ రిజర్వేషన్లకు మాత్రం డెడికేటెడ్ కమిషన్ లెక్కలను పరిగణలోకి తీసుకున్నారని, జనరల్ స్థానాల్లో బీసీలకు సీట్లు వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసి ఏర్పాట్లు చేస్తున్నది. మొత్తం 123 బల్దియాల్లో 2996 వార్డులు ఉన్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ వార్డులతో పాటు చైర్మన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్లు 50%కి మించరాదని ఇప్పటికే ఈ కోర్టులో జరుగుతున్న డిస్కషన్ ప్రకారం ఇప్పుడు మున్సిపాల్స్కి సంబంధించి 34% సీట్లు బీసీలకు కేటాయించబోతున్నట్టుగా కనపడతా ఉంది. అలాగే జనరల్ సీట్లలో కూడా దాదాపు 10 నుంచి 12%, అంటే దాదాపు ఒక 45 నుంచి 50% లోపు బీసీలకి మున్సిపల్ ఎలక్షన్స్లో స్థానాలు పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ఉంది. దాదాపు 45% వరకు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. కానీ మరి ఇప్పుడు విషయంలో చట్టబద్ధత తీసుకురావాలని 42% అనే దాన్ని ఇంకా తుంగలో తొక్కినట్టుగా కనపడతా ఉంది క్లియర్గా. ఎందుకంటే దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ రావాలి, ఆర్డినెన్స్ తేవాలనేది ఇప్పుడు వరకు బీసీలు చేస్తున్న నినాదం. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, 34% మేము ఇస్తే ఇక మేము ఇచ్చినట్టే కదా 42% అనే కాడికి వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మొన్న కూడా సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా ఇదే జరిగింది. 17% సర్పంచ్ ఎలక్షన్స్కి బీసీలకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు బీసీలు ఏం చేసారు, ఆ 17%తో పాటు జనరల్ స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేయొచ్చో ఆ జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేసి దాదాపు 52% బీసీలు గెలిచారు మన పంచాయతీ ఎన్నికల్లో. మరి ఈ గెలిచిన వాళ్ళని ఏం చెప్తా ఉన్నారు వీళ్ళు, మొత్తం మా పార్టీ అండతోనే గెలిచిన వాళ్ళు అని చెప్పి పార్టీకి అంటబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు 60% మేమే గెలిచినామని చెప్పుకుంటా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు కోటి బీమా అట. బ్యాంకులతో ముగిసిన చర్చలట త్వరలోనే అమల్లోకి. మొత్తం 5.14 లక్షల ఉద్యోగుల కుటుంబాలకు లబ్ధట. ఇప్పటికే సింగరేణి విద్యుత్ సిబ్బందికి అమలట. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయమన్న డిప్యూటీ సీఎం భట్టి అట. రాష్ట్రంలో సర్కారు ఉద్యోగులందరికీ ప్రభుత్వం
1.2 కోట్ల ప్రమాద బీమాను అందుబాటులోకి తెస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో జరిపిన సంప్రదింపులు ముగిశాయని, త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారట. నిరుద్యోగులపై బీఆర్ఎస్ ముసలి కన్నీళ్ళట. అధికారం పోగానే ఇప్పుడు గుర్తొచ్చారా? 10 ఏళ్ళు వారిని వంచింది చరిత్ర గులాబీ లీడర్లదట. నోటిఫికేషన్తో ఊరించి పరీక్షల పేరుతో వేధించింది మీరు కాదా? మీ చేష్టలు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందట. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు ఈ మాట. 5 ఏళ్ల పాలనలో నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ముసల కన్నీళ్లు కారుస్తుంటే అది చూసి యావత్ తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ను బజార్లో పెట్టి అమ్ముకుంటే కళ్ళప్పగించి చూసింది మీరు కాదా అని ప్రశ్నించారు. లీకేజీల్లో లక్షలాది మంది నిరుద్యోగులు ఉసురు పోసుకున్న పాపం బీఆర్ఎస్దేనని విమర్శించారు. ఇలా సరే, బీఆర్ఎస్ 10 ఏళ్ళు నిరుద్యోగుల్ని వంచిన మాట నిజమే. అందుకే కదా అప్పుడు ఆ నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఓట్లు వేయించారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తుందని వాళ్ళు ఓట్లు వేయించారు. ఎస్, కరెక్టే. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలు చేసి నిరుద్యోగుల్ని రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలకు లేక అసలు బేసిక్ ఇది స్టార్ట్ అయింది బీఆర్ఎస్ హయాం నుంచి, వాస్తవంగా ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మీరు. మరి అప్పుడే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని తిరిగింది నిరుద్యోగులే కదా, ఇదే నిరుద్యోగులు కదా. ఇంకా అదే బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఇక్కడ ఇప్పుడు మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. సో మీరు సమాధానం చెప్పాలా? 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి, ఎప్పుడు ఇస్తారు, వాటి నోటిఫికేషన్ ఎప్పుడు పడబోతుంది, అసలు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇప్పటివరకు మీరు భర్తీ చేశారు, అందులో మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమున్నాయి, గత ప్రభుత్వ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఉద్యోగాలు కల్పించిర్రా, లేదంటే మీరు ఏమైనా కొత్త నోటిఫికేషన్లు వేసిర్రా అనేది చెప్పాలి కదా. వాళ్ళు అడిగేది అదే. నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించుతున్నట్లుగా ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. అధికారం పోగానే నిరుద్యోగులు గుర్తొచ్చారా అని నిలదీశారు. 10 ఏళ్లలో వ్యవస్థలను నిర్వీర్యామం చేసి నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో చేసింది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ముసల కన్నీరు కారుస్తుంటే వారిని చూసి యావత్ తెలంగాణ సమాజం నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా 10 ఏళ్ళు నిరుద్యోగులను వంచిన చరిత్ర బీఆర్ఎస్ది కాదా అని ప్రశ్నించారు. నాడు నోటిఫికేషన్ల పేరుతో ఊరించి పరీక్షల పేరుతో వేధించి నిరుద్యోగులను రోడ్ల పాలు చేసింది ఎవరని నిలదీశారట. టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్ను బజార్లో పెట్టి అమ్ముతుంటే కళ్ళు అప్పగించి చూసిందని బీఆర్ఎస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే లీకేజీలకు తావు లేకుండా 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని తెలిపారట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. త్వరలోనే గ్రూప్ 3 అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇస్తామని పేర్కొన్నారట. ఇక్కడ శ్రీధర్ బాబు గారికి ఒకటి చెప్పాలి. అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా 10 ఏళ్ళు నిరుద్యోగులను వంచిన చరిత్ర బీఆర్ఎస్ది కాదా అన్నారు. సరే, వంచింది బీఆర్ఎస్ఏ, మరి మీరు చేసేది అదే కదా. మరి ముఖ్యమంత్రికి ఎందుకు అంత భయం? ఇప్పుడు సరే, ముఖ్యమంత్రి అటుగా వెళ్తున్నాడు, లేదా అశోక్ నగర్లో ఒక ప్రోగ్రామ్కి వచ్చిండు, ముందస్తుగా నిరుద్యోగులు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు? అంటే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు వంచారు, మీరుగా వాళ్ళ నామరూపాలు లేకుండా చేస్తూ ఉన్నారు, వాళ్ళ బతుకుల్ని ఆగమాగం చేసి చిత్రహింసలు చేస్తూ ఉన్నారు మీరు. అదే నిరుద్యోగుల్ని వాళ్ళు వంచి, వాళ్ళు ఆశ పెట్టి వంచి ఇబ్బందులు పెట్టారు. మీరేం చేస్తూ ఉన్నారు? చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు నిరుద్యోగులు.
కనీసం నిరుద్యోగాన్ని చెప్పుకోవడానికి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా నిరుద్యోగాన్ని చెప్పుకోవడానికి లేకుండా చేస్తూ ఉన్నారు. నిన్న ఏదో కార్యక్రమానికి ముఖ్యమంత్రి అటుగా వస్తున్నాడని తెలిసి ముందస్తుగానే అర్ధరాత్రే వాళ్ళని అరెస్టులు చేసి స్టేషన్లో పెట్టిన పరిస్థితి. నిన్న సాయంత్రం వరకు వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారు. ఎక్కడికక్కడ ఇష్టాచారం నోటుకొచ్చినట్టు మాట్లాడి బూతులు తిట్టి వాళ్ళని ఎట్లా పడితే అట్లా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. మానసికంగా శారీరకంగా రెండు విధాలుగా చిత్రహింసలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి. తాను శాసనమండలిలో అన్న మాటలను కొందరు కావాలని పనిగట్టుకుని వక్రీకరిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారట. ఆ మాట అన్నది నిరుద్యోగులను తక్కువ చేయడానికి కాదని, తెలంగాణ భవిష్యత్ మీరేనని చెప్పడానికి అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఓవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే మరోవైపు పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్ అలాగే ఆఫ్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్పై దృష్టి సారించి ప్రైవేట్ రంగాల్లోనూ యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేసిరట. వీళ్ళు అంటే రోజుకోలా మాట్లాడతారు. అంటే మరి వీళ్ళలో బై బర్త్ అట్లా వచ్చిందా లేకపోతే ఎవరైనా గైడ్ చేయడం అట్లా గైడ్ చేస్తున్నారో తెలియదు. కానీ వీళ్ళు రోజుకో విధంగా ముందు మాట్లాడిన దాన్ని అది కాదు ఇది ఇంకోటని ఇప్పుడు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాడు ఆయన. మరి నిరుద్యోగులను అడిగితే 60,000 ఉద్యోగాలే గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు 65 ఉద్యోగాలకే మీరు నోటిఫికేషన్ వేసి దాని మీద ఉద్యోగాలు పెట్టిరు అన్నారు. మరి 70,000 ఉద్యోగాలు ఏడకెళ్ళి వచ్చింది, ఇంకో 10,000 ఉద్యోగాలు ఏడగలిపారు మీరు. మరి 60,000 ఉద్యోగాలు వాళ్ళు చెప్పేది 60,000 ఉద్యోగాలే. మరి 70,000 ఉద్యోగాలు అంటే ఇంకో 10,000 ఉద్యోగాలు ఏడకెళ్ళి పట్టుకొచ్చారు మీరు. మరి మీరు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇస్తానన్న 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఏది, ఎప్పుడు ఇస్తారు? మరి 2 లక్షల ఉద్యోగాలు మీ మాట ఏమైంది? ఈ 60,000 ఉద్యోగాల నోటిఫికేషన్ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ అయితే మీరు వచ్చిన దగ్గర నుంచి 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సింది. మరి 2 లక్షల ఉద్యోగాలకి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు మీరు? కొన్ని ముఖ్యమంత్రి చెప్పిన 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమైంది? అంటే మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మరి మీరు చెప్పిన మాట మీద మీరు నిలబడలేకపోతా ఉన్నారు కదా. మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడతలేదు. పైగా ముందు ఒక మాట తర్వాత ఒక మాట. ఒక మంత్రికి క్లారిటీ లేదు ఎన్ని ఉద్యోగాలు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి అనే దాని మీద ఒక మంత్రికి కూడా క్లారిటీ లేదు. గత ప్రభుత్వం ఇదే నిరుద్యోగులను కూడా అడ్డు పెట్టుకుని ఆ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం. పేపర్ లీకేజీలు జరిగాయి, రకరకాల ఇబ్బందులు, కోర్టు కేసులని, రకరకాలుగా ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా అమలు జరగలేదు గత ప్రభుత్వంలో. మీరు వచ్చిన తర్వాత సరే 60,000 ఉద్యోగాలకి ఎగ్జామ్ పెట్టారు. ఆ నోటిఫికేషన్కి సంబంధించి కోర్టు కేసులు క్లియర్ చేసి ఎగ్జామ్లు పెట్టారు. దానికి మీరు భర్తీ చేస్తూ ఉన్నారు. కానీ మీరు ఇస్తానన్న అసలు బేసిక్గా నిరుద్యోగుల అండతోనే కదా మీరు వచ్చింది కూడా. మీరు పార్టీ అధికారంలోకి వచ్చింది కూడా కేవలం నిరుద్యోగులు పనిచేయబట్టే కదా. వాళ్ళని అడ్డు పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చారు. పోరుకు గులాబీ సైన్యం రెడీ అట. తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగార మోగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారట. పోరులో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారట.
ఈ మేరకు హైదరాబాద్లో కేటీఆర్ వరుసగా మున్సిపాలిటీల వారీగా నేతలతో భేటీ అవుతున్నారట. ఇప్పటికే వరంగల్, కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమైన ఆయన శనివారం ఖమ్మం, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ కానున్నారు. హైదరాబాద్లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశాల్లో జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారట. శుక్రవారం కరీంనగర్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా 2.5 దశాబ్దాలుగా బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ పార్టీకి కంచు కోటలా మారిందని కొనియాడారు. పార్టీ ప్రతి వార్డు, డివిజన్ స్థాయిలో ఇప్పటికే ఎన్నికల ఏర్పాటు పూర్తయ్యాయని స్థానిక నేతలు కేటీఆర్కు వివరించారట. ప్రతి మున్సిపాలిటీని ఒక యూనియన్గా తీసుకొని అక్కడి స్థానిక పరిస్థితులను అనుగుణంగా వ్యూహాలు రచించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేసిరట. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పట్టణ అభివృద్ధిని వివరించాలని సూచించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలే అస్త్రాలుగా ప్రచారం చేపట్టాలని చెప్పారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాల్లో ₹1 కూడా ఖర్చు చేయలేదని వివరించారు. గ్రామీణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలన తిరస్కరించారని, ఇదే ధోరణి పట్టణాల్లోనూ కనిపిస్తుందని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలని పిలుపునిచ్చారట. ఇక్కడ విషయం ఏంటంటే బేసిక్గా కేటీఆరే సెట్ కావట్లే ఈ ఎన్నికల విషయంలో. నా అంచనా ప్రకారం ఉప ఎన్నికలు కావచ్చు, ఏదైనా కానీ కేటీఆర్ సెట్ అవ్వట్లే ఎన్నికలకి. కేటీఆర్ ప్రచారం చేసి కేటీఆర్ ఇనిషియేటివ్ చేసుకున్న ఏ ఎన్నిక కూడా నిలబడే పరిస్థితి లేదు ఈరోజు. మరి అదొకసారి మార్పు చేర్పులు చేసుకుంటే చాలా బెటర్ బీఆర్ఎస్. అసలు కేటీఆర్ మాట్లాడడం వల్లే వైఫల్యం జరుగుతూ ఉందనేది నా ఉద్దేశం. ఎక్కడైనా కానీ బాబు బెదిరింపు, రేవంత్ దేబరింపట, నీళ్లపై గురు శిష్యుల దొంగాటట, చర్చలంటూనే తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదట. ఏపీకి నీళ్లపై రాజీ పడేది లేదు, రాయలసీమకు జలాలు తరలిస్తాం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం, దాని నుంచి విశాఖ వంశధారకు నీళ్ళట, మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దబాయింపట. ప్రాజెక్టులపై ఏపీతో చర్చలకు సిద్ధం, మాకు మీతో పంచాయతీలు వద్దు, మా ప్రాజెక్టులకు అడ్డంకులు పెట్టొద్దు, మీ వల్ల కేంద్ర నిధులు రావడం లేదు, వివాదాలు వద్దు, చర్చించుకుందాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేడుకోలట. మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు అట. 18న మేడారానికి సీఎం, రాత్రి అక్కడే బస అంట. 19న తల్లుల దర్శనం. మంత్రి సీతక్క నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి అట. రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపట. ఇక ప్రధానంగా ఇవే వార్తలు కనపడతా ఉన్నాయి. ఇక దాదాపుగా ఇక మున్సిపల్ ఎన్నికలకి ఇక సిద్ధం కాబోతున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి అన్ని పార్టీలు కూడా. సో దీనికి సంబంధించి అభ్యర్థుల వేటలో ఇప్పటికే పార్టీలన్నీ కూడా
సన్నాహాలు చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో చూడాలి ఎట్లా ఉంటుంది మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ఎవరిది పైచేయి ఉండబోతుందనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.